కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భాగవత కథలు ఈ శీర్షికలో మనం మనువుల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 4వ రోజు. మనువు మరో కుమారుడు కరూసుడు. అతని సంతతి కారూసులనే క్షత్రియులు. వారు ధర్మపరులై బ్రాహ్మణానువర్తులై ఉత్తర పథానికి ప్రభువులై వర్తించారు. దృష్టుడు అనే కుమారుని వలన దార్ష్ట అనే వంశం కూడా ఏర్పడింది. వారి వలన భూమిపై బ్రాహ్మణత్వం నెలకొంది. ఇక నృగుడు అనే వాని వంశంలో సుమతి జన్మించాడు. అతనికి భూతజ్యోతి జన్మించారు. ఇతనికి వసువునకు ప్రతీతుడు జన్మించారు. ఈయనకి ఓఘోవంతుడు అనే కుమారుడు. ఓఘోవంతుని కుమార్తె ఓఘోవతి. ఈమెను సుదర్శనుడు వివాహం చేసుకున్నాడు. ఇలా వరుసగా 10 మంది గురించి, వాళ్ళ యొక్క సంతతిని గురించి, వాళ్ళ వంశంలో ఎవరెవరు ఉన్నారు, ఏ మనువులు ఉన్నారు అని వరుసగా మహర్షి చెప్పడం జరిగింది. కాగా మనువుకి మరో కుమారుడు నరిష్యంతుడు. ఇందాకేమో కరూసుడు గురించి చెప్పాం, ఇప్పుడు నరిష్యంతుడు. ఇతనికి చిత్రసేనుడు జన్మించాడు. అతనికి దక్షుడు జన్మించగా ఆ పుణ్యాత్మునికి మీఢ్వాంసుడు, అతనికి శర్వుడు, అంటే వరుసగా ఒకళ్ళకి అంటే కొడుకు 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 అలా చెప్తున్నారు. ఆ మహాత్మునికి ఇంద్రసేనుడు, ఇంద్రసేనునికి వీతిహోత్రుడు జన్మించారు. ఇతనికి సత్యశ్రవుడు, సత్యశ్రవునికి ఉరుశ్రవుడు, ఉరుశ్రవునికి దేవదత్తుడు, ఆయనకి అగ్నివేశ్యుడు, అగ్నివేశ్యుడికి కానూనుడు, జాతకర్ణుడు అనే పేరుతో ముని అయ్యాడు. ఇతని వల్ల అగ్నివేశ్య అనే బ్రాహ్మణ గోత్రం కూడా ఏర్పడింది. అయితే కానీనుడు అంటే ఎవరు అని అంటే కన్యకు జన్మించినటువంటి వాడు కానీనుడు. ఇక్కడ అగ్నివేశుడు కానూనినిగా చెప్పబడ్డాడు. అంటే అతనికి జన్మనిచ్చిన తల్లి కన్యగా ఉన్న సందర్భంలో దేవదత్తుని వల్ల అగ్నివేశ్యునికి జన్మించినది. ఆ తర్వాత మరొకరిని వివాహం ఆడి ఉండింది అని వ్యాస మహర్షి కూడా కర్ణుడిని కానూనిలే అని అన్నారు. అంటే దీనిని బట్టే మహాభారతంలో ఉండేటువంటి కర్ణుడి గురించి చెప్పినప్పుడు ఈ కానూనుడి యొక్క కథ ఏదైతే ఉన్నదో, అంటే ఆ మన్వంతరం, ఆ కాలంలో జరిగినటువంటి, ఆ యుగ ధర్మంలో జరిగినటువంటి విషయాన్ని వ్యాస మహర్షి ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ నరిష్యంతుడి వంశం ఏమిటి అని చెప్పారు కదా రాజా. ఇక ఇప్పుడు మరొక కుమారుడున్నాడు. ఆయన పేరు దిష్టుడు. ఆ దిష్టుడి యొక్క వంశం ఏమిటో తెలుసుకుందాం. దిష్టుడి కుమారుడు నభాగుడు. ఇతనికి కర్మవశాన వైవస్వం సంప్రాప్తించింది. అతనికి హలందుడు అనే రాజు కూడా జన్మించి ఉన్నాడు. అతనికి వస్త్రప్రీతి, అతనికి ప్రాంశువు, ఆ ప్రాంశువుకి ప్రమతి, ఆ ప్రమతికి ఖమిత్రుడు, ఆ ఖమిత్రునికి చాక్షుడు, అతనికి వివంసతి, వివంసతికి రంభుడు, రంభునికి ధార్మికుడైన కనినేత్రుడు. ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వాళ్ళ వంశ చరిత్రని, ఎందుకంటే ఆయన అడిగారు కదా వంశం ఏమిటి, అసలు మనువుల వంశం గురించి చెప్పమని అడగగానే మహర్షి ఇలాగ ఎవరెవరికి ఎవరు పుట్టారు, వాళ్ళ వంశం ఎలా వచ్చింది అంటే వీళ్ళ కొడుకు అని చెప్పడం కన్నా కూడా వంశాభివృద్ధి ఎలా జరిగింది, ఎన్ని తరాలు, 14 తరాలు ఎలా వైవస్వత మన్వంతరే. అందుకనే మనం ఇప్పటికీ కూడా మనం అందరం కూడా వైవస్వత మనువు సంతతి కిందే చెప్పుకోవాలి. కాబట్టే మనం ఏమంటాం ఎప్పుడైనా సంకల్పంలో వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే. మనం కలియుగంలో ఉన్నాం, ఇంకా ప్రథమ పాదంలోనే ఉన్నాము అని ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నది వీటిని బట్టే మనం చెప్తున్నాం. అందుకే ఇంత డీటెయిల్డ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరుత్తుడు ఒకప్పుడు యాగం చేశాడు. అంటే మరుత్తుడు కూడా ఎవరు అని అంటే ఒక మనువే. అతనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఏమని, అతని చరిత్ర ఏంటో చెప్తాను వినండి అని చెప్పగానే మరుత్తుడు ఒకప్పుడు యాగం చేశాడు. ఆ యాగం మరొకరికి ఎన్నడూ ఈ భూమిపై ఎవ్వరూ చెయ్యనే లేదు. సాక్షాత్తు అంగీరసుని కుమారుడు
మహాయోగి అయిన సంవర్తుడు అతని యాగానికి యాజకత్వం వహించాడు. విశ్వదేవులు సభ్యులుగా వచ్చారు. అంతులేని దక్షిణలనిచ్చి బ్రాహ్మణులను సంతృప్తిపరిచారు. ఇంకే ఎన్నెందుకు, సాక్షాత్తు ఇంద్రుడే సోమపానం గావించి పరితృప్తుడై యాగ వస్తువులన్నింటినీ బంగారుమయం చేశాడంటే ఇక ఆ యాగాన్ని గురించి మనం చెప్పనవసరమే లేదు. అంటే వివంశంతి రంభుడు, రంభునికి ధార్మికుడైనటువంటి చక్రవర్తి అని చెప్పుకున్నాం కదా, ఆ చక్రవర్తికే పుట్టినటువంటి వాడే ఈ మరుత్తుడు. కాబట్టి ఈ మరుత్తుని చరిత్ర చాలా విశేషమైనటువంటిది. ఇదిగో ఆ మరుత్తునికి దముడు, దమునికి రాజవర్ధనుడు, రాజవర్ధునికి సుధృతి జన్మించారు. సుధృతి కుమారుడు సౌద్రేయుతుడు. అతను కేవలుడు జన్మించాడు. కేవలుని కుమారుడు బంధుమంతుడు, బంధుమంతుని కుమారుడు వేగవంతుడు, ఇతని కుమారుడు బంధుడు. ఇలాగా మనకి ఒక్కొక్క మనువు గురించి, ఆ మనువుల యొక్క వంశాల గురించి, ఆ వంశాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఏమేం చేశారు, ఎలాంటి రాజులు అని ప్రతి ఒక్క వంశం గురించి కూడా ఆయన మరి పరీక్షిత్ మహారాజు అడిగారు కదండి. ఎంతమంది వైవస్వతునికి పుట్టారని చెప్తున్నారు కదా, 10 మంది మనువులు. ఆ 10 మంది మనువుల్లో ఒక్కొక్కళ్ళ యొక్క విశేషాలు చెప్పండి అని. ఆ తర్వాత తృణుబిందు వంశము, ఆ తరువాత శర్యాతి చరిత్ర, అలాగే శర్యాతి కూడా మరొక మనువు. తర్వాత శర్యాతి చరిత్రలో మనకి ఏం తెలుస్తుంది అని అంటే, అతడు అంగీరసులనే ఋషులను కావించిన సత్రాయాగంలో 2వ వాడు కావించవలసిన కార్యాలన్నీ చాలా చక్కగా చేసినటువంటి ఘనుడు. ఆయన కుమార్తె సుకన్యక, ఆమె తండ్రితో పాటు ఒకనాడు తపోవనానికి వెళ్ళింది. అక్కడ చవన మహర్షి ఆశ్రమంలో చెలికత్తెలతో పూలు కోస్తూ దైవవశాత్తు ఒక పుట్టలో ఉండి ప్రకాశిస్తున్న 2 జ్యోతులను మిణుగురు పురుగులని భావించి ఆకతాయితనంతో వాటిని ముళ్ళుతో పొడిచింది. ఏమవుతుంది అట్లా ముళ్ళుతో పొడిచింది అనగానే, అలా పొడిచినప్పుడు ఆ పుట్టలో కళ్ళ నుండి రక్తం ప్రవహించింది. అదే క్షణంలో శర్యాతి వెంట వచ్చిన అనుచరణ గణానికి మలమూత్రాలు కూడా స్తంభించిపోయాయి. వారు వాళ్ళ యొక్క అవస్థని చూసి రాజర్షి శర్యాతి చాలా ఆశ్చర్యానికి లోనే, వారితో మీరు ఈ ఆశ్రమాన్ని గురించి వక్రంగా మాట్లాడి ఉంటారు, అందువల్లే మీకు ఈ దురవస్థ కలిగింది అని అనడంతో కుమార్తె సుకన్యతో ఈ తండ్రితో ఇలా అనింది, తండ్రి ఇదిగో ఈ పుట్ట సమీపంలో మేము చాలాసేపు ఆడుకున్నాం. ఇందులో 2 జ్యోతులు కనిపించగా వాటిని చాపల్యం కొద్దీ నేను ముళ్ళుతో పొడిచాను. అంతటా వాటి నుండి రక్తం స్రవించింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోండి. ఆ మాట వినడంతో ఆయన చాలా భయపడి పుట్ట సమీపానికి వెళ్ళి అందులో తపస్సు చేసుకుంటున్న చవన మహర్షిని చూసి ఎలాగో ఆయన్ని ప్రసన్నుని చేసుకుని మహర్షి మనస్సుని ఎరిగినవాడే తన కుమార్తె సుకన్యను సమర్పించి బ్రతుకు జీవుడా అంటూ మునీశ్వరుని వద్ద సెలవు తీసుకుని రాజధానికి వెళ్ళిపోయాట. అందులో ఉన్నది చవన మహర్షి. ఆ చవన మహర్షి యొక్క కళ్ళకి ఈవిడ పొడిచిందిట. అందువల్ల తన కుమార్తె సుకన్యనిచ్చి వివాహం చేశారట. అంత సుకన్యక భార్గవ వంశస్థుడు పరమ కోపిష్టి అయిన చవన మహర్షి ఆశ్రమంలో పనులన్నీ మెలకువతో చక్కబెడుతూ భర్త మెప్పును పొంది పెక్కేండ్లు కాపురం చేసింది. అంతా అక్కడ జరుగుతున్నటువంటి కాలంలో ఒకనాడు చవని ఆశ్రమానికి వచ్చినటువంటి దైవ వైద్యులు కూడా తగు సపర్యలు గావించి మహర్షి వారి వద్దకు చేరి వార్ధక్యాన్ని చూసి, మీకు యజ్ఞయాగాదుల్లో ఉండేటువంటి సోమపాన అర్హతను నేను కల్పిస్తాను, సోమపాన సమయంలో పానపాత్ర నేను మీకు అందిస్తాను, దానికి ప్రతీదిగా మీరు నా వార్ధక్యాన్ని పోగొట్టవలసింది అని కూడా కోరుకున్నాడు. అలా కోరుకున్నప్పుడు కోడ వయసుతో యువతలను సంతోషింప చేయగల అందంతో శోభస్కరంగా ఉండేటట్లుగా నన్ను కనికరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని మహర్షి కోరగా అశ్విని దేవతలు చాలా సంతోషించి, అలాగైతే సిద్ధుల చేత కల్పింపబడిన ఈ మడుగులో స్నానం ఆచరించవలసింది అని చెప్పారట. ఎందుకని ఆయనకి ఉండేటువంటి
ఆ ముసలితనము అవన్నీ ఆ లోపల ఉండడం జగన మహర్షి చాలా బాధపడుతూ ఉంటే, ఎప్పుడైతే అనుకోకుండా ఈ అశ్విని దేవతలు అక్కడికి రావడం వల్ల ఈయన తన అడగవలసిన విధానంలో అడిగినప్పుడు, మీకేం పర్వాలేదు, నేను మళ్ళా మీరు నడి వయస్సులో ఎట్లా అయితే ఉన్నారో అలా ఉండే విధంగా ఇస్తారని అశ్విని దేవతలు వరం ఇస్తే, అక్కడ ఉండేటువంటి మడుగులో స్నానం ఆచరించి రండి అని చెప్పడం జరిగింది. ఇక రేపు 5వ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్కారం.